మొన్న అబ్దుల్ కలాం ఐలాండ్స్ ఒడిస్సా ఇక్కడ భారత్ పరీక్షించిన అగ్ని-5 మీకు మిజైల్ టెస్ట్ ఇది చాలా విజయవంతంగా జరిగింది. కానీ ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుతున్నామా అంటే కాదండి, దీని రెపర్కషన్స్ అంటే భారత్ అగ్ని-5 మిజైల్ మీద పరీక్షలు చేస్తే ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు పాకిస్తాన్ని తీసుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళు ఈ అగ్ని-5 మీద ఎన్ని ఫేక్ వార్తలు వాళ్ళు పబ్లిష్ చేయాలో చేశారు. అగ్ని-5 అనేది తన ట్రెజెక్టరీ అంటే తన డైరెక్షన్ని పూర్తిగా డీవియేట్ అయ్యింది. ఇవాళ ఎంతోమంది నాగాస్త్రము అని మాట్లాడుతున్నారు. ఆకాశములో మీకు నాగాస్త్రములాగా అంటే ఒక పాములాగా జిగ్జాగ్ డైరెక్షన్లో మీకు అగ్ని-5 ఎందుకు ప్రయాణిస్తుంది. మామూలుగా ఒక బాలిస్టిక్ మిజైల్ అన్నారనుకోండి, స్ట్రైట్ ట్రెజెక్టరీ, ఆ డైరెక్షన్ మీకు స్ట్రైట్గా ఉంటుంది, స్ట్రైట్ లైన్స్ అని అంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక పాములాగా ఇలా ఇలా వంకర వంకరగా ఇది ప్రయాణించడం ఏమిటి, ఇది చాలా విచిత్రంగా అనిపించింది. కానీ ఇక్కడ డిఆర్డిఓ పనితనం గురించి ప్రపంచ స్థాయిలో ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నావిగేషన్ సిస్టమ్ ఎలా తయారు చేశారు అంటే శత్రువులను బోల్తా కొట్టించడానికి ఇది ఒక అద్భుతమైన మెథడ్, అంటే ఒక మెకానిజం అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్ వాడి బాధ ఏమిటి, తన షాహీన్-3 మీకు డేరా గాజీ ఖాన్ బలూచిస్తాన్లో ఇక్కడ వీళ్ళకు ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ షాహీన్-3 అనబడే మిజైల్ టెస్ట్ చేస్తే అక్కడికక్కడే అది కూలిపోయింది. అంటే మీకు సివిలియన్స్ నివసించే ప్రాంతాల మీదకి వెళ్ళి పడింది. దాంతో అక్కడ ఉండే ప్రజలు వద్దురా బాబు, నువ్వు ఇలాంటి పరీక్షలు చెయ్యకు, నువ్వు భారత్తో కంపేర్ చేసుకుంటూ. ఇప్పుడు ఇది ఎంత తప్పు అంటే మీడియా వాళ్ళు కూడా, ఇప్పుడు పాకిస్తాన్ మీడియా కూడా ఇలాంటి కథనాలు రాయకూడదండి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ని మీరు ఒకే ప్లాట్ఫామ్లో పెట్టి మన వద్ద ఉండే అస్త్రాలు, ఇప్పుడు ఈ అగ్ని-5నే తీసుకోండి. ఈ అగ్ని-5 అనేది ఏంటి, మీకు ఒక ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్, అంటే దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అని చైనా వాడు అభివర్ణించాడు. ఎందుకు, ఇది ఏకంగా 8000 కిలోమీటర్లు ప్రయాణించగలదు, మా మెయిన్లాండ్ చైనాను కూడా వీళ్ళు టార్గెట్ చేయగలరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీకు చైనా వాడు అబ్జెక్ట్ చేశాడు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ అగ్ని-5 అనేది ఓన్లీ 5000 కిలోమీటర్స్ మాత్రమే. అంటే ఏంటి, ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ కాదు. మరి ఏమిటండి మన వద్ద ఉండే ICBM ఏమిటి అంటే అగ్ని-6. సో ఇప్పుడు ఇదంతా ఏంటి, పాకిస్తాన్ వాడు అమెరికాను ఫీడ్ చేస్తున్నాడు. వీళ్ళు రోజు రోజుకి ప్రమాదంగా మారారు. మీరు భారత్ని ఆపకపోతే రేపు చుట్టుపక్కల ఉండే దేశాలంతా కూడా వణికి చస్తారు. అంటే ఇమీడియట్గా అమెరికా వైపు నుంచి కూడా ఆల్రెడీ వరుసగా మనం మాట్లాడుతున్నాము, వాళ్ళ టారిఫ్స్, వాళ్ళు మనల్ని బెదిరించడము. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, భారత్ యొక్క మిజైల్ టెక్నాలజీని ఇమీడియట్గా అమెరికా ఆపాలి. ఎందుకు, పాకిస్తాన్ వాడు ఒక కథనాన్ని పబ్లిష్ చేశాడు. అందులో వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ అగ్ని-5 వీళ్ళు ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్ అంటున్నారు. నిజానికి అది కాదండి, ఇది మీకు 8000 కిలోమీటర్ల దాకా ప్రయాణించి రేపు వాషింగ్టన్ అనండి, మాస్కో అనండి, బెయిజింగ్ లాంటి అతి ముఖ్యమైన నగరాలు, అంటే 3 పవర్స్ అమెరికా, రష్యా, చైనా, వీళ్ళ రాజధానుల మీద కూడా భారత్ దాడులు చెయ్యగలదు. ఇది మీకు ప్రమాదము, మేము ఎలాగో మునిగిపోతాం, మాతో పాటు 50% దేశాలను కూడా మేము ముంచుతాము అని చెప్పి మీకు అసీం మునీర్ ఏదైతే మాట్లాడాడో. ఇప్పుడు వీళ్ళ భయం అంతా ఏంటి, రేపు ఇంకొక ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు మీకు పాకిస్తాన్ కూడా వాళ్ళ ఆయుధాలను సిద్ధము చేసుకొని మన మీద యుద్ధము చేస్తారండి. ఆ టైంలో మనం ఇలాంటి అస్త్రాలను వాడేమో అనుకోండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు, మీకు బంకర్స్లో దాక్కుంటారండి. బంకర్స్ మీద కూడా అగ్ని-5 మీకు ఇమీడియట్గా అటాక్ చేయగలదు. ఎందుకు, బంకర్ బస్టర్ బాంబ్స్ అని మాట్లాడుతున్నాం. 100 మీటర్స్ దాకా అడుక్కు వెళ్ళి పాకిస్తాన్ యొక్క బంకర్స్ను ధ్వంసము చేయగలదు. అప్పుడు ఈ తీవ్రవాద నాయకులు అసీం మునీర్ లాంటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు.
దాక్కునే ఛాన్సే లేదు. ఇవాళ అగ్ని-5 అయిన వెంటనే ఒక ఎమర్జెన్సీ మీటింగ్. ఇలా ప్రతి వారము వీళ్ళ DRDO ఇలాంటి అస్త్రాలను వీళ్ళు పరీక్షలు చేస్తూ ఉంటే ఇది ఎంత డేంజర్, ఆ రీజనల్ స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది? సో ఎవరైనా భారత్ని ఆపాలి కదా, అడగాలి కదా. సో ఈ కంప్లైంట్ వీళ్ళు అమెరికాకు ఇచ్చారు. ఇక్కడ ఏమిటి అంటే మీకు ఒక ఎలైట్ క్లబ్ అండి. రష్యా, అమెరికా, చైనా, UK, ఫ్రాన్స్ 5 దేశాల వద్ద మాత్రమే ఈ అగ్ని సిరీస్లో మనం వాడుతున్న టెక్నాలజీ చూసారా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే MIRV అంటారు, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. సో అంటే ఏంటి, అట్ ఏ టైము మీరు వార్ హెడ్స్ని మోహరిస్తే మీకు ఎన్నో టార్గెట్స్ను ఛేదించగలిగే ఒక టెక్నాలజీ ఈ దేశాల వద్ద మాత్రమే ఉంది. ఇవాళ భారత్ వీళ్ళకన్నా అడ్వాన్స్డ్. మీకు ఒక్క అమెరికా, రష్యా తప్ప మన వద్ద ఉండే అగ్ని సిరీస్ ఎక్స్ట్రాడినరీ. మోర్ ఓవర్ ఇక్కడ అందరి బాధ ఏమిటి, ఇది స్వదేశీ టెక్నాలజీ. అంటే DRDO వాళ్ళు తమ ల్యాబుల్లో సృష్టించిన ఒక అద్భుతము ఈ అగ్ని సిరీస్. ఇప్పుడు మీరు చైనా అన్నారు అనుకోండి, రష్యా వాళ్ళ రివర్స్ ఇంజనీరింగ్ అంతే కదా. చైనా వాడి వద్ద ఉండే ఆయుధాలంతా రష్యా వాళ్ళ రెప్లికా. అదే మీరు UK, ఫ్రాన్స్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అమెరికా వద్ద నుంచి టెక్నాలజీని తెచ్చుకుంటారు. అంటే వీళ్ళు మిత్ర దేశాలు కాబట్టి కలిసి కట్టుగానే వీళ్ళు గూడు పుటానీలు చేస్తారు కాబట్టి అమెరికా వద్ద ఆయుధాలంటే ఆటోమేటిక్గా UK, ఫ్రాన్స్ వద్ద ఉంటాయి. కానీ మీరు భారత్ను చూశారు అనుకోండి, ఇక్కడే DRDO వాళ్ళు తమ ల్యాబుల్లోనే ఇంత ప్రమాదకరమైన అస్త్రాలను తయారు చేస్తున్నారు అంటే ఇది రేపు ప్రపంచానికే చాలా పెద్ద రిస్క్. కాబట్టి భారత్ను ఆపాలి. ఇదే ఏడుపండి. ఇవాళ ప్రపంచమంతా, ప్రపంచ దేశాలంతా ఏడుస్తున్న వ్యవహారము ఇదే. అంటే చాప కింద నీరులాగా ఏమీ తెలియడం లేదు. మీకు అద్భుతమైన అస్త్రాలు ఇవాళ భారత్లో ఉండడం. ఒకవేళ అసీం మునీర్ 100 మీటర్స్ బంకర్ అడుగున దాక్కున్నా ఈ అగ్ని-5 అనబడే బంకర్ బస్టర్. ఇప్పుడు B2 అన్నారు, B2 బాంబర్స్ అన్నారు, ఈరాన్ అన్నారు, ఈరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నారు. ఇదే పని భారత్ కూడా వాళ్ళకన్నా ఎఫిషియెంట్గా మనము చెయ్యగలము. సో ఈ వ్యవహారము అమెరికా అంటేనే భయం అండి. ఎవరైనా కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తే రేపు వీళ్ళు మన మీద అటాక్స్ చేస్తారేమో, అంటే వీడు ప్రపంచానంతా మోసం చేస్తూ ఉంటాడు. సో రేపు ఎవరైనా కూడా, ఈవెన్ ఈరాన్, భారత్ దాకా కాదు, ఒక ఈరాన్ కూడా అమెరికా మీద దాడులు చేస్తే పరిస్థితి ఏమిటి? సో ఈ లెక్కన చూశారనుకోండి, రష్యా, ఇండియా కలిసిపోతారు, వీళ్ళు అమెరికాను టార్గెట్ చేస్తారు ఫ్యూచర్లో. కాబట్టి భారత్ను ఆపాలి. మన ఎజెండా ఏంటి? పాకిస్తాన్. రేపు పాకిస్తాన్ వాడు ఒక న్యూక్లియర్ వెపన్ మన మీద వాడాలి అని అనుకున్నాడు అనుకోండి, చైనా వాడు పొరపాటుగా సహాయం చేశాడు అనుకోండి, ఇద్దరిని కొట్టాలి కదా. సో ఇద్దరిని కొట్టాలంటే వాళ్ళకన్నా అడ్వాన్స్డ్ వెపన్స్ మన వద్ద ఉండాలి. కాబట్టి రేపు అగ్ని-6 అంటాము. ఇది ఏకంగా 10,000 కిలోమీటర్ల దూరము ప్రయాణించి మీకు మన శత్రువు యొక్క అతి ముఖ్యమైన నగరాలను పూర్తిగా ధ్వంసము చేయగలదు. న్యూక్లియర్ క్యాపబుల్ వెపన్ ఇది. ఇలాగా ప్రపంచమంతా కూడా అగ్ని-5 విషయంలో జిగ్జాగ్గా ట్రావెల్ చేయడం కాదు, దీని యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాదు, ఎక్స్ట్రాడినరీ నావిగేషన్ కాదు, ఇది శత్రువుల రేడార్స్ను, వాళ్ళ మిజైళ్లను కూడా బోల్తా కొట్టించగలదు. అలాంటి ఒక అద్భుతమైన టెక్నాలజీని ఇవాళ DRDO వాళ్ళు తయారు చేశారు, వాటిపై పరీక్షలు చేశారు అని చెప్పి అందరూ ఉలికి పడుతున్నారు. మరి ప్రపంచానికి ఇలా భారత్ సృష్టిస్తున్న ఈ భయము, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా అంటాము, ఇవాళ అమెరికా లాంటి ఒక అడ్వాన్స్డ్ కంట్రీ కూడా భారత్ ఇలాగ తమ మిజైల్ టెక్నాలజీలో లిమిట్స్ దాటి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని ఎలా కట్టడి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంటే, మనము సాధిస్తున్న ఒక్కొక్క అచీవ్మెంట్ శత్రువులకు ఎలాగ ఒక కుళ్ళులాగా, ఒక ఏడుపులాగా కనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపించిందా? అగ్ని-5 టెస్టుపై మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.